వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. హైదరాబాద్ ఐటీ కార్నాడు డ్రగ్స్ మాఫియా హడలెత్తిస్తోంది. నానక్రామ్గూడలో డ్రగ్ డాన్ నీతూబాయ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఈగల్ ఫోర్స్ గంట వ్యవధిలోనే 50 మంది ఐటీ ఉద్యోగుల్ని పట్టుకుంది. వీరంతా గంజాయి కొనుగోలు కోసం నీతూబాయ్ ఇంటి ముందు క్యూ కట్టిన వారే. ఈగల్ ఫోర్స్ వస్తుందన్న సమాచారం అందడంతో నీతూబాయ్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. నానక్రామ్గూడలోని నీతూబాయ్ ఇంట్లో ఈగల్ ఫోర్స్ సోదాలు నిర్వహించింది. పెద్ద ఎత్తున గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్టు గుర్తించింది. కిరాణా షాప్ ముసుగులో నీతూబాయ్ ఈ దంతా నడిపిస్తున్నాడు. గతంలోనూ నీతూబాయ్ను అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెట్టారు అక్కడి అధికారులు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ గంజాయి అమ్మకాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. నీతూబాయ్ గంజాయి అమ్మడం ద్వారా రోజుకు 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. ధూల్పేట్ నుంచి వచ్చి ఐటీ కార్ ఏరియాలో అడ్డా ఏర్పాటు చేసుకున్నాడు.